హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కేసుల పరంపర కొనసాగుతుంది. ఇటు వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వాళ్ళ మీద అరెస్టులు కావచ్చు, ఆ తర్వాత జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే, గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్ని కూడా కొట్టేసేటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అక్కడ ఏమీ లేదు, కేసుకు సంబంధించి ఆధారాలు కావచ్చు, లేదంటే ఏదైతే అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వచ్చారో అదంతా ఏమీ లేదని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తూ వచ్చారు. కోర్టుకు వెళ్ళారు, ఈ కేసుకు సంబంధించి ఏం లేదు కాబట్టి మేము దీన్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి కోర్టుకి చెప్పాలి కాబట్టి అధికారులు కూడా చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెద్ద ఎత్తున స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి అవినీతి చేశారని చెప్పేసి అప్పుడు సిఐడి అధికారులు చెప్తుంటే, మరి ఇప్పుడు ఈసీఐడి అధికారులు ఎందుకు ఈ కేసులో ఏమీ లేదని చెప్పేసి ఎలా నిర్ణయం తీసుకున్నారు, దీనికి సంబంధించి కేసునే క్లోజ్ చేయాలని చెప్పేసి ఎలా ముందుకొచ్చారని చెప్పేసి అంటానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసులకు సంబంధించిన విచారణ జరగలేదంటూ కూడా మాట్లాడుతూ వస్తారు. ఇక మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన వైసీపీ నేతలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టుల మీద కావచ్చు, అలాగే 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాము, పెద్దన్నగా చంద్రబాబు నాయుడే ఉంటాడంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇంకా 15 ఏళ్ల పాటు వైసీపీని మీరు మర్చిపోండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది, కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తుందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జర్నలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఈ కేసు మీద చాలా పెద్ద ఎత్తున మీరు మాట్లాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది, ఇప్పుడు అసలు ఈ కేసులో ఏమీ లేదని చెప్పేసి సిఐడి అధికారులు చెప్పడం ఏంటి, ఆ కేసుని క్లోజ్ చేస్తున్నామని చెప్పేటువంటి అంశం రావడం ఏంటి? అప్పుడు కూడా ఈ కేసు పెట్టింది కూడా సిఐడి అధికారులే. ఆంధ్రప్రదేశ్ సిఐడి లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ నేను ఎందుకు అంత గర్వంగా చెప్తానంటే, ఇప్పుడు నా సాధారణంగా సిబిఐ ఇవ్వండి, ఈడీ కేసులు సాధారణంగా సిబిఐ డీల్ చేస్తుంది కాంపిటెన్సీ లెవెల్ అన్న దాంట్లో. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పుడు కాంపిటెన్సీ లెవెల్లో సూపర్ అనే చెప్పాలి. లాస్ట్ మీరు 10 years కనుక తీసుకుంటే స్కోచ్ అవార్డు వచ్చింది ఏపీ పోలీస్కి. సో అంచేత డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ డోంట్ అండర్మైన్ పోలీస్. పొలిటికల్ కంపల్షన్స్ అన్న దాంట్లో యాంగిల్లో కనుక మనం మాడాలంటే దానికి వికృత రూపం ఉంటుంది. దాని పోలీస్ వ్యవస్థకి నేను జత చేసి మాట్లాడలేను. ఇది ఒక మీడియా ట్రయల్లో మీడియా ఒక వ్యవస్థ, ఒక తపెల ఛానల్ బుర్రతక్కువ వార్తలు రాస్తే ఆడిట్ చేయలేడు. ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు అన్నవి నేను కాదు ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసింది, మీరు కాదు. జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే ఏది ఒక ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్లో వైలేట్ చేయను అన్న దాని మీద జిఎస్టీ పెనాల్టీ క్లాజ్లో ఆ డిజిటెక్ కోడిది కోడిపెట్టలో దొరికాడు. వాడు చెప్పిన అబద్ధం ఏంటి, సీమెన్స్కి ఈడే పెద్ద పోటుగాడని. సీమెన్స్ నేను తన్ని తగిలించాడు బయటికి. ఆ టైంలో ఆ 10 yearsలో జరిగిందాన్ని మనం చాలాసార్లు వివరించాం. తదనంతర పరిణామాల్లో ఐటీ డిపార్ట్మెంట్ రైట్స్ జరిగాయి, ఈడీ దాన్ని ఆస్తులు జప్తు చేసింది. సిఐడి అధికారులు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకున్న ప్రెషర్స్కో లేదంటే ఇప్పుడున్న కేసుల యొక్క డెన్సిటీ ఎక్కువయ్యో ఆ కేసు మీద వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కోర్ట్ ఆఫ్ లాలో సబ్మిషన్ అయిపోయి ఉంది. ఇంకా సిఐడి ఇన్వెస్టిగేషన్ అన్నది ఏంటి దీంట్లో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కాదు, కోర్ట్ హ్యాస్ టు డూ సమ్ రూలింగ్స్ ఆన్ దట్. సిఐడి ఏమని సబ్మిట్ చేస్తుంది ఇప్పుడు దానికి అవినాష్ రెడ్డి కేసులో కూడా సిబిఐ ఏం చెప్పింది కోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మా దగ్గర ఏం లేదు, వి డన్ ఇట్ అండ్ వీఆర్ క్లోజింగ్ ఇట్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద వర్డిక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా బెయిల్ మీద ఉన్నారు ఈ కేసులో. ఈ కేసుకి సంబంధించిన విషయంలో డిజిటెక్ సంబంధించిన ఆస్తులు చెప్తున్న ప్రొసీజర్లో ఫస్ట్ వైలేషను ప్రభుత్వ పరంగా జరిగింది కూడా. ఆ రోజు సిఐడి అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయడానికి కూడా తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే, స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు తీసుకున్న ఒక ఇండిపెండెంట్ డెసిషన్, అప్పుడు కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అది బాధ్యత వహించవలసింది ఆయనే కాబట్టి ఆ బాధ్యతకి అరెస్ట్ దాకా లీడ్ అయింది. మరి ఆ లోద్రా మేధావి ఈ సబ్జెక్ట్ ఏది వాదించాడో అందరికీ తెలిసిన విషయమే. 17A వర్తించదని తప్ప ఈ కేసుకి ఈయనకి సంబంధం లేదు అన్న విషయం ఆయన వాదించలేదు. అదే జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే సిబిఐ ఈడీ కేసులకి నాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోగలిగాడు. అండ్ ఆ రోజున్న చంద్రచూడ్ గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ప్రాసెస్లో ఆయన చెప్పిన మాటలు కూడా, ఐ నీడ్ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ ఆర్ మెరిట్ గ్రౌండ్స్. మెర్సీ గ్రౌండ్స్ అంటే ఆయనకి ఆ లోద్రా కాబట్టి అన్నాలు పెట్టాడు, కానీ అలాంటి నేను కోర్టు వేసుకుని వెళ్ళినా చంద్రబాబు గారికి 3 రోజుల్లో బెయిల్ ఇప్పించగలను. సీరియస్ చెప్తున్నా, ఆయనకున్న ఏజ్కి ఆయనకున్న దేనికి ఈ విషయంలో ఆయనకు 3 రోజుల్లో బెయిల్ రావాలా. హెల్త్ డిజార్డర్ కింద ఎవరైనా అదే చేస్తారు. ఆ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చింది కదా, 53 రోజు 64 రోజు కన్సిడరేషన్ అంతా కూడా హెల్త్ డిజార్డర్. అది కూడా లాస్ట్ హెల్త్ మీదే తీసుకొచ్చారు ఆయన బెయిల్. జాగ్రత్త గమనించండి కేసులో, నాట్ ఆన్ ద మెరిట్స్. మెర్సీ అన్నది ఎప్పుడో చంద్రచూడ్ గారు ఆ రోజే కనికరించారు. మనోడికి హెచ్చులు పోయి పెచ్చులోడు కొట్టారు ఆయనకి.
అంటే ఇప్పుడు అయితే సరే అది జరిగింది, ఇప్పుడు బయటకు వచ్చింది. అవునండి, ఈ కేసులో నేను చెప్తుంది అదే. ఒక ఫైనాన్షియల్ డీవియేషన్స్ అనేవి ఏ విధంగా 10% ఆఫ్ 3,500 దాంట్లో 3,330 crores ఎంతలో 330 crores ఎంత డిస్బర్స్మెంట్ జరిగింది. 330 crores-లో 118 crores జప్తు చేయబడ్డాయి డిజిటెక్ ఆస్తులు. ఇది ఆల్ ఆబ్వియస్ కదా. స్కిల్ డెవలప్మెంట్ వైలేషన్ జరిగింది డిజిటెక్ త్రూగా. అది ఓ రోజు ఎక్స్చెక్కర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే జరిగింది. జరిగినప్పుడు మీడియా ట్రయల్లో అవినాష్ రెడ్డి గురి రిసిక్ట్ చేసినట్టే ఉంటుంది. నౌ ద బాల్ ఈజ్ అండర్ రెస్పెక్ట్ టు కోర్ట్ హెస్ టు గివ్. సిఐడి ఇన్వెస్టిగేషన్లో జరిగిన పరిణామాల్లో ఎస్ వీ హావ్ మేడ్ దిస్ జెంటిల్మెన్ యాజ్ ఎ తప్పు చేయలేదని చెప్పేసి ఇప్పుడు చెప్పాలి, చేశారని చెప్పేసి చెప్పాలి. సిఐడి పరంగా మేము ఇప్పుడు కొత్త సిఐడి కాదు కదా, అదే పోలీస్ వ్యవస్థలో కొత్త వాళ్ళు డెప్యుటేషన్ మీద అధికారులు మారుతారు. మారినప్పుడు తీర్పులు మారవు కదా. కానీ ఇక్కడ మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన మీద 6 డజన్ కేసులు పెడుతూ వచ్చారు. లిక్కర్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ లిక్కర్ కేసు కూడా కొల్లు రవీంద్ర గారు ఈయన లక్ష రూపాయలు పూచీకత్తు మీద బెయిల్ మీద ఉన్నారు. ఈవెన్ అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను. ఎక్స్చెక్కర్కి మనం ఏదైతే రెవెన్యూ లాస్ ఉందో దాని మీద కేసు బుక్ అయింది. అదేంటి, బార్ లైసెన్స్ ఫీజులు రద్దు చేయబడ్డాయి, లిక్కర్ లైసెన్స్ ఫీజులు రద్దు చేయబడ్డాయి. అది ఆయన అగ్రిగేట్ 3,500 crores. మరి దానికి సంబంధించి మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ అంతే వస్తాయి కదా. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు వైలేషన్స్ అన్నవి గవర్నమెంట్ పరంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు దిస్ ఆల్ ఫ్యాక్ట్ ఎవిడెన్సెస్ లో ప్రూవ్ అయినా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్స్చెక్కర్కి రెవెన్యూ రాలేదా వచ్చిందంటే ఒకసారి 5 సంవత్సరాల బడ్జెట్లు చూస్తే చెప్పవచ్చు. ఆ డేటా చూస్తే వచ్చిందా రాలేదని మరి అది వైలేషన్ కి డెసిషన్ ఎలా మేకింగ్ చేశారన్నదే కదా. ఇప్పుడు మనకి ఈ కార్ రేసింగ్ ఉంది, కేబినెట్ నిర్ణయం కాదు, కేటీఆర్ ఇండిపెండెంట్ నిర్ణయం. కేటీఆర్ నిర్ణయం అవుతుంది. మున్సిపల్ కమిషనర్ చేసిన బొరతక్కువ పని అది. వాట్ వైజ్ కనెక్టెడ్. నేను ఫోన్ చేస్తాను కేటీఆర్ని, మార్ఫింగ్ ఫోనే నేను చేస్తాను, 10 కోట్లు రిలీజ్ చేసేస్తాను, అదే పని చేసాడు. ఇది జవాబుదారీతనం ఏది. కన్సర్న్ అన్నది టువర్డ్స్ ఎక్స్చెక్కర్కి అండ్ విత్ అకౌంటబిలిటీ ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు శ్రీనివాస్ గారిని తెచ్చుకోవచ్చు, పిఎస్ శ్రీనివాస్ గారికి రెడ్ కార్పెట్ పెట్టేసి ఇలాంటి తప్పులు చేయకనాని అని చెప్పి ఆయనకి సంధాయించవచ్చు. బట్ ఇందులో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టింది. ఆ రోజు ఇదే మెరిట్స్ మీద కనుక అనుకుంటే మాడలంటే ఫైట్ అని నేను అంటలే. చంద్రబాబు గారికి జైలు శిక్ష పడినప్పుడు జైల్లో పెట్టినప్పుడు ఆ మెరిట్సే కన్సిడర్ చేసి ఇది వైలేషన్ కాదని జడ్జి గారు చెప్పొచ్చు కదా. తదనంతర పరిణామాల్లో బెయిల్ గ్రాంట్ అయ్యేదాకా ఉన్న పరిణామాలన్నింటిలో కూడా ప్రతిసారి మెరిట్స్ అప్డేట్ యువత లాయర్లు వాదించింది అవన్నీ ఉంటాయి కదా. ఎక్కడ ఆ ప్రాస్పెక్ట్ లో డ్రైవే కాలేదు. అంటే ఈ కేసు మాత్రం నిజంగానే జరిగిందని చెప్పేసి ప్రూవెన్ ఉంది కాబట్టి కోర్టులు కూడా అది కన్సిడర్ చేయకుండా ఆయన హెల్త్ డిజార్డర్స్ మీద బెయిల్ ఇచ్చారు. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ సిఐడి డిపార్ట్మెంట్ బదులు సిబిఐ కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ టైంలో ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బిగ్ మెస్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అయ్యేదా? డిసడ్వాంటేజ్. అదే కదా డిసడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఒకటి నేను చెప్పగలను, సిబిఐలో ఉన్న పోలీస్ అధికారులు స్టేట్ పర్వ్యూస్లో ఉన్న ఉన్నత అధికారులని బాగా పనిచేసే వాళ్ళని సిబిఐ తీసుకుంటుంది. వీళ్ళ పనితీరు వాళ్ళ పనితీరు ఒకటే. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు చూడండి, మా స్టేట్కి సిబిఐ ఎక్కర్లేదు, మమతా బెనర్జీ కూడా చెప్పింది మా స్టేట్కి సిబిఐ ఎక్కర్లేదని. చేయడం అంటే దట్ కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ స్టేట్ పోలీస్ మీద ఒక స్టేట్ గవర్నమెంట్కి కన్సర్న్ ఉన్నప్పుడు అక్కర్లేదని అంటారు. మరి ఇప్పుడు సరే, ఇప్పుడైతే ఈయన పవర్ లో ఉన్నారు, ఈయన కేసులకు సంబంధించి ఏవి లేదని చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి దీని మీద? ఎలా చెప్పొచ్చు? నేను చెప్పుకోవచ్చు. చెప్తున్నారు కదా ఇప్పుడు అధికారులు. ఇప్పుడు కాదు సార్, నాకు అధికారులతో సంబంధం లేదు సార్. పోలీస్ అధికారులు పని అయిపోయింది. విచారణ చేయాల్సింది అధికారులే కదా సార్. ఎక్కడ ఇది ఈ కేసులకు సంబంధించి సిఐడి అధికారులు చేయరు వాళ్ళు. కానీ కోర్టు కేసు ఎలా కొడుతుంది? కోర్టు అదే చెప్తాను, అసలు ఏమి లేదని చెప్పేసి అధికారులే మేము తీసుకొచ్చి ఇది అంతా విచారణ చేసామని చెప్పేసి కోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు ఏం చూడాలి అంటున్నా. ఇప్పుడు ఈ విచారణలో ఇప్పుడు ఏం లేదని పెట్టారు సార్. అప్పుడు అధికారులు విచారణ చేసి పెట్టిందే కదా. నేను అదే చెప్తాను, దాని మీద ఎవరు ఫైట్ చేయాలంటున్నా. ఎవరు చేయాలి? కోర్టే డిసైడ్ చేసుకుంటుంది, నేను కాదు. కోర్టే ఇంకా చెప్పాలి దీనికి సంబంధించి. అసలు చెప్పిన వాళ్ళు ఎలా చెప్తున్నారు, మీరేమో ఇప్పుడు ఎలా చెప్తున్నారు, దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి. అదే చెప్తున్నాను సార్, కోర్ట్ బాల్ ఈజ్ ఇన్ కోర్ట్. కోర్టు ఏం చెప్తుందో నాకు దాని మీద సహనం ఉంది. ఈ మీడియా ట్రయల్ తప్పేలాగా రాశాడని చెప్పి నేనైతే దాని మీద నేను మాట్లాడాను. వాళ్ళు ఎవరో రాశారని కదా. బట్ ఈ కేసులకు సంబంధించి స్టెప్ ఏం జరుగుతుంది అనేది మనకైతే అర్థమవుతుంది కదా. అసలు దాని మీద విచారణ క్లియర్. ఇప్పుడు నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయని కోర్టు మళ్ళీ ఫైల్ రీఓపెన్ చేయలేదు కదా. ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈడీ సీజ్ చేసిన ఆస్తులు, సిఐడి సంబంధించినవి, అక్కడైతే వాళ్ళు మార్పులు చేర్పులు చేయలేరు కదా. ద డిజిటెక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి బిన్ అప్హోల్డ్ ఎవరు? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆడి దగ్గర నుంచి వెళ్ళి 10 కోట్లు తెలుగుదేశం అకౌంట్కి వెళ్ళాయి, లేకపోతే ఇంకోటికి వెళ్ళాయి, శ్రీనివాస్ గారి అకౌంట్ త్రూగా రీరూట్ అయ్యాయి. ఇలాంటి అభియోగాలు మోపబడ్డాయి.
ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ కనబడిందని కోర్టు కన్విన్స్ అయ్యాయి కదా, అన్ని రోజులు ప్రొసీడింగ్స్ నడిచాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కదా బెయిల్. అవును, ఇంకోటి బెంచ్ కూడా కాన్స్టిట్యూట్ అయి ఉంది కదా దీనికి సంబంధించి. 17A మీద బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్ ఒకటండి, బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి కాన్స్టిట్యూట్ కాలేదు. కాన్స్టిట్యూట్ అయితే ఫస్ట్ ప్రయారిటీ. 17A వర్తించదో వర్తిస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలా. వర్తించదు, ఎందుకంటే అచ్చెన్నాయుడు ఆల్రెడీ లోపలికి ఎత్తుకెళ్ళినప్పుడు, కొల్లు రవీంద్ర ఎత్తుకెళ్ళినప్పుడు సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో. ఓకే, అప్పుడు ఇదే 17A వర్తించుతుంది అనే తలకాయ నొప్పి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సేమ్ ఫర్ యూ. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈవెన్ సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా 17A ఇస్ ఆబ్లిక్ కదా, దాన్ని కూడా కన్సిడర్ చేసి. అప్పుడు ఎవరు ఇచ్చారు? స్పీకర్ గారు ఏమైనా ఇచ్చారా, లేకపోతే రాష్ట్రపతి గారు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? లేదు కదా, లేకుండా ఇచ్చేసారు కదా, సేమ్. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా క్వాష్ పిటిషన్ లేదంటే ఇంకోటి డిశ్చార్జ్ పిటిషన్ లో వేసే పరిస్థితికి ఈ కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఆయన స్టిల్ ఇంకా బెయిల్ మీదే ఉన్నారు. అంటే బెయిల్ మీదే ఉన్నారంటే ఈ కేసులకు సంబంధించి ఇంకా జరిగిందనే ఆరోపణలు అయితే ఫేస్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. సో ఫార్ ఇంకా ప్రూవ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు కోర్టు ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని ఈడీ ఫైల్స్ పెట్టారండి, ఇంత డీవియేషన్ జరిగిందని. ఈడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే స్కిల్ డెవలప్మెంట్ 10% ఎక్స్చెకర్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెకర్ నుంచి వచ్చింది. ఎక్స్చెకర్కి డిజిటెక్ని గుడ్డిగా నమ్మిన పాపానికి జరిగిన ఉపద్రవం. ఇప్పుడు ఇదే సిమెంట్స్ అనుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, కోర్టుకు వచ్చి చెప్పారు కదా, వీఆర్ నథింగ్ డూ విత్ ఇట్, హీ యూస్ టు వర్క్ విత్ అస్, నౌ ఈజ్ నో మోర్ విత్ అస్. డిజోన్ చేసుకుంది. డిజోన్ చేసిన తర్వాత డిజిటెక్ అనేది ఒక ఎంటిటీ. డిజిటెక్ తప్పు చేసిన దాంట్లో బాధ్యత వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. ఆ రోజు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు, అవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారిని ఎత్తుకొచ్చింది అది. ఇంకోటి ఇదే కేసులకు సంబంధించి వీటన్నిటిని వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లుద్రా గారికి అసలు ఈ కేసు కూడా ఆయనే వాదించాడు, మీరంతా కూడా క్లియర్గా చెప్పారు. కానీ ఈయన మాత్రం ఇక్కడ ఏఐజీ ఉన్నా కూడా ఆయన కాదని చెప్పేసేసి ప్రతి కేసులకి ఈయన్ని అటాచ్ చేసి ఈయనే వాదించడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా ఆయనకి ఇవ్వటము, ఎక్స్చెక్కర్ నుంచి దాదాపు 9 కోట్ల వరకు ఇచ్చారని చెప్పేసి నేను అఫీషియల్గా చెప్తూ వచ్చారు. ఏంటిది ఏఐజీలో మరి ఆ వ్యవస్థ అంతా ఎందుకు ఉంది? జరుగుబాటు అంటారు. జరుగుబాటు కాదు సార్, ఇక్కడ ప్రభుత్వానికి ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెత ఉంటుంది. సో అలా పనికి రావట్లేదు అంటారా? గత ప్రభుత్వానికి సంబంధించిన కేసులు మొత్తం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, చిన్నప్పుడు సామెతలు ఉత్తరారావు, కచ్చలో పుండు అల్లుడు వైద్యం, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరావు, ఇవన్నీ దేనికి వచ్చాయి? ఇలాంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి. పక్కింటికి వైద్యం పనికొస్తున్నాయంటే మనకెందుకు పనికిరావు? అంటే ఈ కేసులకు ఈవెన్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈయనే వాదిస్తున్నాడు ఇప్పుడు. వాదించినాయి, అందుకే తలతోక లేకుండా అలాగే ఉంది అది. అది ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏమీ అవుతుంది. సిబిఐ విచారణ మళ్ళీ ఏం లేదు, దీని ప్రిజర్వ్ చేసేది పడింది. సిబిఐ ఇంకా నో మోర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. అంటే ఆబ్వియస్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వెరిడిక్ట్. తీర్పు వచ్చే వరకు దాని మీద వెయిట్ చేయాలి అంతే. హ్యావ్ పేషెన్స్. సరే, ఇంకోటి మెయిన్ సార్, నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజోల కాన్స్టిట్యున్సీలో పర్యటన చేస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడారు సోషల్ మీడియా గురించి, అలాగే వైసీపీ నేతల మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి. దాంతోపాటు 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం, పెద్దగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. మీరు కవర్ చేయకండి. లేదు, అంటే 15 ఏళ్ళ అధికారం మాదే, ఇంకా వైసీపీ రాదు. అది చంద్రబాబు ఆగండి, మీరు కూటమి ప్రభుత్వం పూర్తిగా విని అడిగితే నేను అంటాను, నేను అన్ని వినందా, నేను వినేజ్ అడుగుతున్నా. తప్పు మాడారు మీరు, అది ఖండిస్తాను కూడా. 15 ఏళ్ళు చెప్పండి, ఆయన ఏమన్నాడు, కొబ్బరి చెట్టు పెద్ద కొడుకులాగా ఉంటే నేను కూడా అని మాట్లాడాడు ఆయన. ఈయన్నే పోర్ట్రేట్ చేసుకున్నాడు. అప్పుడు ఒక జన సైనికుడు పాపం మైక్ అందుకుని, సార్ మీరు ఇలా అన్నప్పుడు మిమ్మల్ని నమ్మేంటే మైక్ కట్ చేసి ఇవన్నీ అనవసరం, ఈయన సొంత పెత్తనం చేస్తున్నాడు ఇప్పుడు అలా ఊడిగం చేయడానికి. ఇప్పుడు జన సైనికుల పరిస్థితి మీకు తెలిసి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అలా అధికార ప్రతినిధులు ఎవరు డిబేట్లకు రావట్లే. ఎవరు జనసేన వాళ్ళ? ఎందుకని అంటే వాళ్ళు ఏమన్నా ఒక ఎంప్లాయీ పాపం ఆయన వీడియో చేస్తున్నాడు, వింటున్నారా? చెప్పండి, వినండి. అవన్నీ వాళ్ళ జన సైనికులు వాళ్ళ ఆక్రమణలు ఉద్యోగాలు మానుకుని వచ్చి చేస్తున్న వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం అంటే నాకు మా అన్నయ్యకి ఆత్మాభిమానం జస్టిఫై అయింది కాబట్టి అంటే ఎంటైర్ జన సైనికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎంతసేపు జింగి చిక్కం భజన చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ఆయన తిరిగినట్టు మిగిలిన తిరగడం కష్టం కదా. సో దాంట్లో ఏమవుతున్నాయంటే ఆ ఎలివేషన్స్లో వీళ్ళు ఉకిరివికిరి అవుతున్నారు.
సో ఇక్కడ ప్రజెంట్ మీకు గమనిస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏముంది ఎలక్షన్స్ ముందు మాట్లాడినట్టు అప్పుడు గొంతుకులు పిలిచి చంపేస్తాం చెప్పుతో కొడతాం అన్న దానికి ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ డిప్లొమాటిక్ వెర్షన్ అంటాం. అవసరమా? అధికారం మీదే కదా, ఏమైనా అరెస్ట్లు ఆపారా? నిన్న ఎవరో మీ ఎమ్మెల్యే పిఏ ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆడపిల్లలతో, దాని మీద మీరు హోంమంత్రి గారు ప్రతిస్పందన అనేది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాడంటే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారిని డెప్యుటేషన్ మీద పంపిస్తున్నారు. మీరు గమనించుకోండి ప్యారల్గా. అటెన్షన్ డ్రాగింగ్ అంటారు దీన్ని. అటెన్షన్ డ్రాగింగ్లో మీరు ఆయన ఏమేమో ఆన్లైన్ చేశారు, పరదాలు అన్నారు, మీరు పరదాలు కట్టుకుని వెళ్తున్నారు, ఆఖరికి ఇవాళ కంచి కట్టుకుని వస్తున్నారు ఇవాళ తిరిగి పర్యటనకి. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఒక మనిషిని క్రిటిసైజ్ చేద్దాం, ఒక మనిషిని ఎలిమినేట్ చేద్దాం అన్న దగ్గర మీకు తెలుసో తెలీదు, ఇది ప్రజాస్వామ్యం. వీళ్ళకి ఎలా తయారైందంటే సార్, ఒకప్పుడు అశ్వమేధ యాగం అని ఒకటి ఉండేది రాజరిక వ్యవస్థలో. అంటే వీడు గుర్రాన్ని వదిలివాడు, ఏడదాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళి సామ్రాజ్య విస్తరణ అన్నమాట. అలాగే నరేంద్ర మోడీ సామ్రాజ్య విస్తరణలో ఉన్నాడు కాబట్టి మాకు కూడా జరిగిపోతుంది అనుకుంటున్నారు. మీరు ఒక్కరికే తెలిసినట్టు ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న సిద్ధాంతం మీకన్నా మించిపోయినాడు నరేంద్ర మోడీ ఆ విషయంలో. డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలను ఎలా మొన్న మీరు లోకేష్ గారు నోరు జారినట్టు ఇంకొకసారి ఎక్కడ నోరు జారితే తర్వాత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయాలే. మీరు ఊహించుకున్నారు కదా బీహార్లో కాంగ్రెస్ వస్తుంది మడతడిపోద్ది అన్న టైప్లో బిల్డప్లు ఇస్తే ఈక్వల్ అంటూ. బీహార్లో కాంగ్రెస్ వస్తుందని లోకేష్ గారు ఎక్కడ చెప్పారు? వస్తుందని చెప్పలే. నరేంద్ర మోడీ గారు ఎంత ఎక్కువ, అవతల చంద్రబాబు గారు కూడా అంతే ఈక్వల్. అంటే ఆయన తండ్రిగా ఒక రాష్ట్ర ఆయన ప్రైజ్ చేసుకున్నాడు. అదే ప్రైజింగ్లో ఒరిజినల్ ప్రైజింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నరేంద్ర మోడీ గారికి కొత్తగా ప్రైజింగ్ స్టార్ట్ అయింది. మొన్న కూడా బీఆర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన ఒకటొకటి అనంతపురం ఎందుకు వచ్చారంటే పుట్టపర్తి మోటివేషన్స్ కోసం, ఇంకా బాగా ఇల్లే పొగడగలరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే, వీళ్ళు ముగ్గురు పొగిడినట్టు ఎవరు నన్ను పొగడలేకపోతుండ్రని. కానీ ఇప్పుడు లోకేష్ గారి ప్రిఫరెన్స్ ఎందుకు మారుతుంది ప్రసాద్ గారు? పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏదో ఎలక్షన్స్ వరకు ఆయన హైప్ చేశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి లోకేష్ హైప్ చేస్తున్నారు. ప్రతిసారి ఏదన్నా కూడా రేపు ఉగాది దాకా ఇదంతా అడవాడు ఉంటుంది. ఉగాది తర్వాత అన్ని షఫ్లింగ్లు ఉన్నాయి. ఏమున్నాయి షఫ్లింగ్? ఎంటైర్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్యాబినెట్ ఆంధ్రప్రదేశే చెప్తున్నా. ఉగాదికి తెలుగు సంవత్సరాదికి కొత్త రుచులు వస్తాయి. ఇంకోటి కూడా చెప్తున్నారు, అనిత గారిని మార్చి హోంశాఖని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని చెప్పి. దేనికి? ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఇనేట్ చేసుకుంటున్నాడు. అది చిన్నపిల్లలు ఏడుస్తుంటే గెలక్క ఇచ్చినట్టే హోంగార్డులతో సెల్యూట్లు కొట్టించుకోవడం. మాట్లాడారు కదా, చాలా మాట్లాడడానికి చేతలకి చాలా తేడా ఉంటుంది. పని చేయట్లేదు అది ఇదని అందరికీ అనితమ్మ గారు కనబడతారు, ఇంకెవరు కనబడరా? ఈవెన్ మొన్న కేంద్రం ఇచ్చేటువంటి ఒక ర్యాంకింగ్ లో కూడా వీఆర్ లీస్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. అదే మరి గతంలో స్కోచ్ అవార్డు వస్తే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36వ స్థానంలో ఉన్నాం. మరి ఇంత టెక్నాలజీ ఇంత అద్భుతాలు మాడతారు కదా, కెమెరాలు పెట్టలే. అలా కలెక్టర్ కాన్ఫరెన్స్లో మొదటి చెప్పింది అదే కదా, కెమెరాలు నేను టెక్నాలజీ మ్యాన్, ఇలా బటన్ నొక్కితే నాకు కనబడాలన్నారు. ఏడు కనబడుతుంది మాయాబాజర్ సినిమా అక్కడ, అదే ఇచ్చింది మొన్న అవార్డు. బాబు ఇందులో మీకు గిలకే వచ్చింది సున్నా, టెక్నాలజీ ట్రైనింగ్ ఏదారు బాబు పిల్లలకి అంటే. ఈ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు వచ్చాయి కదా, వాటి మీద ట్రైనింగ్ లేదు మన వాళ్ళకి. ఫాలో అవ్వాలి కదా, మరి ఫాలో అవ్వకపోతే హోంమంత్రి మావాడే అవన్నీ ఫాలో అవ్వకే కదా. మన నక్సలైట్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పక్క కన్ను ఎత్తి చూడలేని నక్సలైట్లు కూడా చొరబడి హ్యాపీగా ఉభయ గోదావరి జిల్లాలో గోపెట్లలాగా ఉంటే వీళ్ళందరూ మేము పట్టుకున్నాం అని పట్టుకున్నారు. దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కొంతమంది ఆ మీడియా ఛానల్స్ లో లేదంటే వాళ్ళు ప్రొజెక్షన్ చూసారు. హైట్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటారు దాన్ని. ఇంకా ఎవరేం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు చాలా సనాతన ధర్మం ఇవ్వనట్టు కదా. మన వాళ్ళు అంటే 180,000 కేజీలు గోమాంసం దొరికితే సనాతన ధర్మం ఏ గుళ్ళు కడుగుతుంది ఇప్పుడు? ఏం స్పందించరా? ఆడపిల్లలు ఏమన్నా అంటే మరి సినిమా డైలాగులు చెప్పావు కదా, ఏది ఇక్కడ మీ ఎమ్మెల్యే పిఏ తోలు తీసే వెళ్ళి ఫస్ట్ తోలు తీసి మాట్లాడు మా అందరికి, తర్వాత తీద్దు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ కనబడిన పనికిమాలిన వాళ్ళకి ఫస్ట్ 4 తోలు తీస్తే మీరు సత్యనారాయణ గారిని తీసుకెళ్ళండి డెప్యుటేషన్ మీద, అప్పుడు మాడదాం. ఏంది సార్ ఊరికనే వెళ్ళి ఇక్కడ చెప్తుండ రైతు, అరే బాబు ఇది 40 సంవత్సరాల సమస్య అంటే 2019 అనుకుంటారు. ఇది ఎంతసేపు ఆవ్యాసమే, ఆ జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడిచేసి సరిపోద్ది. అప్డేట్ బాబు నా నేను నిద్రలేచి అప్డేట్ అవ్వంటే ఏంటి సమస్య తెలియదు. దృష్టి అట దిష్టి కూడా కాదు, దృష్టికి కూడా నరఘోష, నరుల యొక్క దృష్టికి రాళ్లే కరుగుతాయి. ఇలాంటివి సెంటెన్స్లు లేవు. ఇవన్నీ కలిపి పెపే పదంగా దృష్టి, నరదృష్టి చెట్లు కట్ట మొండెలిపోయాయట. దేనికి పోయారు బాబు? అకాల వర్షాలకి, తుఫాన్లకి, ఈదురుగాలకి తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి. ఓ పక్క సముద్రం వాటర్ రివర్స్ వస్తుంది ఆ కాలువల లోపట, దానికి సమస్య పరిష్కరించమని వాళ్ళు 40 ఏళ్ళు బట్టి మొత్తుకుంటుంటే ఇది వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళ మీద తోచేస్తే పని అయిపోద్ది.
వచ్చి మీరు 2 ఏళ్ళు అయింది, మమ్మల్ని ఉద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయనే చేశారు. ఈ టర్మ్ కొత్తది, లేటెస్ట్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి ఆయనే. 40 ఏళ్ళలో ఆయన 14 సంవత్సరాల రోల్ ఉంటుంది. ఇవన్నీ విజనరీ అని మేము మర్చిపోయినా ఈయన పెద్దన్నయ్య, ఈయన కానీ మేము ఊడుగుని చేసుకుంటూ 15 ఏళ్ళు. ఇంకోసారి జడ్డి వెదవలు అయితే ఆలోచించాలి మేము అందరం ప్రజలు. ఏంటి సార్ ఇది? ఈ 2 ఏళ్ళు వీళ్ళు ఎంత తీర్చిదిద్దేశారు రాష్ట్రాన్ని చెప్తే నిన్న అధికార ప్రతినిధి డ్రగ్ క్యాపిటల్ చేశారట విశాఖని. మరి సిఐ సమిట్ ఎందుకు పెట్టారు అక్కడ? డ్రగ్ కంటైనర్ అని చెప్పి ఆ వివరించి మోసం చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది కాదని తెలిసి ఎన్ఐఏ రిపోర్ట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ టన్నులు కాల్చాడు డీజీపీ వెళ్ళి అక్కడ గంజాయిని రీసెంట్గా. వీళ్ళ లేటెస్ట్గా మేము పట్టుకుంది ఎంత 80 కేజీలు 800 కేజీలు. ఈ ముష్టి మీడియా ఉన్నంతకాలం ఇలాగే దౌర్భాగ్యం ఎలాగ ఉంటుందంటే అసలు వాస్తవాలు ఎవరికి చెప్పరు, నిజాలు పక్కకు పోయి వస్తున్నాయి. ఇంకో నిన్న విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన వై విక్రాంత్ రెడ్డికి సంబంధించిన ఆ కేసును కూడా తీసేసింది, క్వాష్ చేసేసింది హైకోర్టు. ఆయన ఏదో కాకినాడ పోర్టుకు సంబంధించిన ఆ కేసుకు సంబంధించి మేము ఏదో చేశారని చెప్పేసి విజయసాయిరెడ్డి పెద్ద మాటలు మాట్లాడారు కదా, దానికి సంబంధించి కూడా అది కూడా పోయింది. కేవీ రావు దగ్గర తీసుకున్నారు అది అని చెప్పేసి అన్నారు కదా. అది కూడా అంటే కేసులన్నీ విజయసాయిరెడ్డిది 5 ఏళ్ల పాటు ఎవడోడ మీద కడుపు మంటలు ఉన్నాయి, వాళ్ళందరూ కడుపు మంటలు తీర్చుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్గా చాంట కోటేశ్వరరావు గారి శిష్యర్కం తీసుకుని ప్రవచనాలు చెప్పుకు తిరుగుతున్నాడు. అంతకన్నా ఇంకేట్లేదు. ఇంకో 10 మంది పేర్లు చెప్తారు కడుపు మంటలో ఆగక. 2 లీనో ప్యాకెట్లు ఏవో ఇస్తే ఆయనకి ముందు ఆ బడబాగ్ని తగ్గుద్ది ఆయనకి. నేను చెప్పి మరి 4 పేర్లు చెప్పేస్తే అయిపోతుంది. 4 సిట్టాల దగ్గరికి వెళ్ళి చెప్పేస్తే ఇంకో 4 పేర్లు ఎత్తుకేసుకెళ్ళి చదువుతున్నారు సార్. పేర్లు దానికోసం మళ్ళీ సిఐడి అధికారులు మనం పిలిపించి విచారణ చేసి ప్రూవ్ అయితే సరే నిజంగానే అవినీతి జరిగింది ప్రూవ్ అయిందంటే డెఫినెట్గా ఆయన చెప్పిన దానికి ఒక శాంటిటీ ఉంటుంది. మళ్ళీ కోర్టులో అసలు ఈ కేసు ఏం లేదని చెప్పేసి కోర్టులే కేసులు కొట్టేస్తున్నాయి అంటే మరి అవి నిజంగానే ఆరోపణల కోసం లేదంటే ఆ కొన్ని రోజులు ఏదో ఒకటి చేసి మాట్లాడి బురద జరగడం కోసం చేస్తున్నారా? సంవత్సరం బట్టి ఏంటి లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కదా. నిజంగా లెక్కర్ స్కామ్లో బెయిల్ మీద చంద్రబాబు గారి గురించి కొల్లు రవీంద్ర గురించి ఎవడన్నా మాట్లాడినాడు చెప్పండి. రక్షకర్కి ఎంత లాస్ట్ చేసిన వాళ్ళు రాని ఎవడైనా మాట్లాడుతుండే. డైరెక్ట్గా దీనికి సంబంధం లేని పట్టుకొచ్చాడు జోగి రమేష్. మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరెంట్. కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి అడిగినోడు సుబ్బారెడ్డి. ముసలోని పిలిచి తొక్క తీసేస్తాను రోజు దా అని ఉండండి. ఈ పరకమన్ కేసులో సంబంధించిన భువన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడు చైర్మన్. వీళ్ళందరూ ఇప్పుడు బోలోమని ఉప్మాల డబ్బాలు పట్టుకుని ఇటుపై పోయారు కదా తెలుగుదేశంలో బోర్డు మెంబర్లు అందరూ. అలా ఉన్నా అడగొచ్చు కదా పార్థసారథి గారినో లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి భార్య ప్రశాంత్ అమ్మని అడిగి ఏటమ్మా నిజమేనా అంటే వాళ్ళు ఏదో కథ చెప్తారు కదా వీలైన అనుగుణమైన కథ. బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా కాలు మధ్యలో తిరుగుతుంటారు భావన్ ప్రకాష్ ఉంటాడు కదా లుంగి కట్టుకుని దర్శనం ఎవడైనా వెళ్తే గైడ్ కింద వచ్చే బీజేపీ ప్రతినిధి ఉన్నాడు కదా బోర్డు మెంబర్ కూడా చేశారు ఈ పాలి. ఏ సార్ నేను అలా అప్పుడు తిన్నప్పుడు అడ్డు ఎంత ఘోరంగా ఉందని ఏ రోజైనా మనకి చెప్పాడా? రోజు ఇంత మేకప్ వేసుకుని బొట్టెట్టుకుని టీవీల ముందు కూర్చుని మా సైడ్ బాగా చెప్పేవాడు కదా. మరి మా జీర్ ఈయనంటే మా చిన్నవాడు అయితే మా సైడ్ రియల్ ఎస్టేట్లో బిజీ ఉంటాడు. ఏటి ఎంత దారుణంగా లడ్డు తయారు చేశారని వచ్చి చెప్పలేడు ఎప్పుడైనా. తిన్న భక్తులు మనందరం తిరుపతి ఎన్నిసార్లు గుండు కొట్టించి నీకు తెలుసు కదా. నేను రోజున మీకు కంప్లైంట్ ఇచ్చానా 5 ఏళ్ళు అదేంటంటే లడ్డూలో తేడా ఉంది. పని ఇక్కడ వీళ్ళు కోతులు బ్యాచ్ ఉన్నారు కదా అందరూ ఇక్కడ సంఘీభావాలు ప్రకటించారు. టీటీడీ దేవస్థానం ఎక్కడ పెట్టారు కదా అదే లడ్డులు తిరుపతి నుంచి వచ్చే లడ్డులే కదా ఇక్కడ ఉంటాయి. ఈ తిన్నోళ్ళ పోనీ అక్కడ తినలేకపోవచ్చు తిన్నది ఏటి ఇలా తేడాగా ఉంది పొద్దున్న ఫ్లైట్కి వచ్చింది లడ్డు ఇడిపోయింది అని చెప్తారు కదా. ఏమన్నా మాటలు ఎప్పుడైనా విన్నావా? లేదు కదా. ఇది చూడండి అందులో అడిగిన ఎంక్వైరీ అడిగినోడు సుబ్బారెడ్డి తీసుకెళ్ళిపోయారు. జోగి రమేష్ మొలకల చెరువులో దొరికింది ఇక్కడ కూడా ఇలాగే ప్లాంటేటర్ చూడండి అని చెప్పి అక్కడ నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం కూడా చూపిస్తే అల్లప్పుడు ఇంటికి వస్తావా ఇందులో దొరికావని చెప్పి ఇందులో మరతెట్టేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరెంట్ ఏంటంటే ఎలాగైనా జైల్లో పెట్టాలి. ఇప్పుడు చిన్నప్పుడు చూడు నాకైతే అదే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎవడో సొంటిపెక్క పెట్టిన దానికి లేదా మెండర్ లాక్కున్న దానికి ఆడమే పగపట్టేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఆయన అరెస్ట్ చేసినట్టే ఉంది. సో అంటే గతంలో ఏదో చేశారు కాబట్టి దాని కింద ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం వీళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. ఇబ్బంది కాదు చిన్న విషయం అడిగితే మీకు రప్ప అని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడాడే? నేను మాట్లాడలేదు. అంటే మేము 2.0 లేకపోతే అధికారంలోకి వస్తే మీకు రప్ప గంగమ్మ జాతర ఏమని అన్నాడా?
ఆడవాడు తెలుగుదేశం ఫ్లెక్సీ పెట్టాడు ఈయన దీంట్లో. అది వస్తే ఆయన ఏడు చెప్పి వీళ్ళు మన జర్నలిస్టులు ఉత్సాహం ఆపుకోలేక అడిగిన దానికి ఏడు చెప్పాడు ఆయన. ఎవరు చెప్పారమ్మా అని చెప్పి ఆయన కూడా వాళ్ళు ఎవరో చెప్పిన డైలాగ్ రప్ప రప్ప అదేది సినిమా డైలాగ్ ఏదో అని ఏందని తీసి పెట్టేశాడు. ఇంక ఏ డిబేట్లో అన్నా మాకు ఇప్పుడు ఏంటి తెలుసా, రపరప అంటే మీరు ఖండించరా దాన్ని. ఎవడన్నాడు ఎందుకు ఖండించాలి, పెట్టినోడు తెలుగుదేశం మీరు ఖండించుకోండి. మా వాడు తప్పు చేశాడు, మా దగ్గర సెటబూద్దులోనే పార్టీ మారాడట, అయినా సరే మారలేదని మాకు చెప్పు వింటాం. మీ స్కూల్ అది ఫస్ట్ పెట్టిన అతను టీడీపీ నుంచి వచ్చిన అతనే. సరే ఆ తర్వాత సరే అభిమానులు ఇప్పుడు ఎక్కడ ఏ అభిమానాన్ని ఆపుతారు లేదంటే ఏ కార్యకర్త ఇండిపెండెంట్ గా ఉంటుంది సార్. పొలిటికల్ లీడర్స్ నుంచి అలాంటి వార్డ్స్ వస్తే డెఫినెట్ గా కండెమ్ చేయాలి, వాటిని మనం తప్పు పట్టాలి. ఇప్పుడు అదే మాట మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పులతో కొట్టేస్తాం పేకను చంపేస్తాం అన్నప్పుడు చెప్పాల్సింది చెప్పాం కదా, రాజకీయ భాష కాదు అదేంటిది కరెక్ట్ కాదా. ఈవెన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అలా చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు కూడా గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ప్లకార్డులు పెట్టి పోస్టర్లు పెట్టి మాట్లాడేటువంటి సార్ పొలిటిక్స్ లో ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం సర్వసాధారణం. దానికి అర్థాలు పరమార్థాలు టీకా తాత్పర్యాలు తీస్తే చాలా కష్టం. అక్కడ ఎలక్షన్ గురించి ఏదో 4 మాటలు అవాకులు చవాకులు ఉంటే తర్వాత మామూలు అయిపోవాలి. ఈవెన్ మా ఊర్లో కూడా ఎలక్షన్ ఉన్నప్పుడు నువ్వు నేనని గలీపడేవారు, తర్వాత అయిపోయిన తర్వాత అంత మామూలే. ఏం బాబా బాగున్నావా, ఏ తాత బాగున్నావా అని మాడుకోరు. ఇప్పుడేంటి మెంటలో ఎక్కువైపోయింది, సరే పీక్ వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అది అన్ని చోట్ల. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అక్కడి నుంచి ప్రోకే మేము 15 ఏళ్ళు మేమే ఉంటాం ఏంటిదే ఉండేది. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఎవడు రాజు ఎవడు మంత్రి తర్వాత తెలుస్తుంది. ప్రజా తీర్పు అనేది వేరేగా ఉంటుంది. ఇండిపెండెంట్ గా ప్రకటించి జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు ఉంటా అన్నాడు అధికారంలో ఉన్నప్పుడు, కాస్త ఏమైందో కూడా చూసాను. 30 ఏళ్ళకి ధీటుగా డిస్కౌంట్ ఇచ్చారు 15 ఇయర్స్ అని. 15 ఇయర్స్ అది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో ఇక జన సైనికులు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని మాత్రం మీరు తెలుగుదేశంకి దయించి ఎవడో అన్నట్టు అనకండి. నేను అనట్లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు అనలేదా ఏంటంటారు, మీ పవన్ కళ్యాణ్ లేకపోతే మనం లేవని చెప్పేసి గెలిచిన వెంటనే పిలుచుకొని వచ్చి మరి మీటింగ్ పెట్టి మరి చెప్పారు కదా. నరేంద్ర మోడీ గారు అయితే తుఫాన్ అన్నాడు ఏకంగా, అమ్మ బాబోయ్ అని. బాబు పర్సంటేజ్ ఓట్లు చూడండి తర్వాత మీకు ఎలక్షన్ కమిషన్ కూడా ఒరిజినల్ ఇవ్వలేదు వాళ్ళకి. ఏదైనా సరే 2, 5.7, 6.1 ఏ రోజైనా 10 మార్కులు వచ్చాయా? నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తాయేమో. ఏంటే ఇప్పుడున్న ఈ సద్ది ముహూర్తం ముందుకెళ్తే సర్ది కట్టి ఇంటికి ఇస్తారు సార్. మళ్ళీ అన్నమాట ఒకటి 5 ఏళ్ళు ఒక యాడ్ స్టిక్ పట్టుకుని ప్రజలు ఉంటారు. మీకు మీ దగ్గర 40% నేను మాట్లాడట్లే తెలుగుదేశం, అలాగే మీ దగ్గర 5% నిలకడగా అనుకుంటే అగ్రిగేట్ తీస్తే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడి. బట్ రిమైనింగ్ 55% ఉంటుంది చూడండి. ఎందుకంటే బీజేపీకి 0.8%. తెలుగుదేశం సంకెత్తుకుంటున్నాడు, మన ఎత్తుకొస్తాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పుష్టీకరించినాడు ఎవరు లేడు. ఎందుకు పుష్టీకరించారంటే ఇప్పుడు చూడండి ఆవులు హిందువులు అంటే ఇలా ఊగిపోతారు కదా పోనకాలు వచ్చినట్టు. మాధవ్ గారి స్టేట్మెంట్ ఏది 180,000 కేజీలు గోమాంసం దొరికితే అదే ఈనాడులో రాస్తే మాత్రం చెలరైపోతాడు. ఆ పురంధేశ్వరమ్మ నేర్పేసి వెళ్ళిపోయింది. ఈనాడులో రాసిందే మనకు వేదం, నిర్మలా సీతారామన్ చెప్పింది కూడా నమ్మకండి. సరే చూద్దాం మరి దానికి సంబంధించి ఏమన్నా నెక్స్ట్ పాలిటిక్స్ చేంజ్ ఎలా ఉంటాయి. ఏముంటుంది ప్రజల చేతిలో ఉంటుంది, వాళ్ళు న్యాయ నిర్ణేతలు. రైట్ ప్రసాద్ గారు, మన బీఆర్ 202 కొట్టిన తర్వాత అయితే నేనైతే అలా నేనైతే సోను సూది అలా జులై సినిమాలో మీ ఇష్టంలో బాబు మీరు నచ్చింగ్ చేసుకోండి వెళ్ళిపోవడం. ఒక పాయింట్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి 2 పెద్ద పార్టీలు ఈ దెబ్బతో ఖతం అయిపోయినాయి. ఎందుకంటే నితీష్ కుమార్ కావచ్చు, తేజస్వి యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరు పరంపరలో ఉన్నటువంటి లోకల్ పార్టీలు కూడా అయిపోయినాయి. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము మహారాష్ట్ర చూసుకుంటే లోకల్ పార్టీస్ ఖతం, హర్యానా చూసుకుంటే లోకల్ పార్టీస్ పోయాయి, నెక్స్ట్ ఇక్కడ మొన్న జరిగినటువంటి బీహార్ చూసుకుంటే పోయాయి, నెక్స్ట్ నాకు ఏపీ ఏమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మీరు ఇందాక అడ్డారు మీరు బీజేపీ చేస్తున్న అశ్వమేధ యాగం వెళ్ళడదంటే సాధారణంగా ఒకటి ఉంటుంది, అనురాని చోట అధికులు మనరాదు అంతే. కానీ అనురాని చోట కూడా ఈ తెలుగుదేశంలో అటువంటి పెట్టుకుని ఎలా అధికులమో ప్రూవ్ చేసే అంత స్టామినా ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే అధికారం అనే బిస్కెట్ ఎలాడదీస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళు ఎంత నీచమైన రాజకీయం చేస్తారంటే ఇక్కడ కేసీఆర్ అన్నిటికీ వెనకనే సపోర్ట్ ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ వెనకనే సపోర్ట్ ఇచ్చాడు. కానీ మంత్రివర్గంలో చేరడం డైరెక్ట్గా పరోక్షంగా ఇచ్చిన వాడిని కూడా ప్రత్యక్షంగా ఇచ్చేవాడే వాళ్ళకి ఇష్టం. డైరెక్ట్ కూటమిలోకి వచ్చి మావాడు అంటేనే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా మంది గమనించట్లేదు అది. ఎందుకంటే సత్సంబంధాలు నేను సుజనా చౌదరిని సీఎం రమేష్ ఆ విషయంలో చాలాసార్లు అండర్ ఎస్టిమేట్ చేశాను. కానీ ఈ 2-3 రోజుల్లో నాకైతే కనువిప్పు కార్యక్రమమే.
ఇవే సత్సంబంధాలు. ఈ సత్సంబంధాలకు ఎవడోడు పారాచూట్ వేసి అక్కడ బాకరానంగా ఆనకట్ట కట్టపోతే మాత్రం వాళ్ళతో అంటే ఈరోజు కాంగ్రెస్ ఆ జడ్డితనం ముసలితో ఏమీ కాదు తెలిసిపోయింది అది. అంటే కానీ నేషనల్ పాలిటిక్స్లో ఇప్పుడు బీజేపీ అశ్వమేధ యాగానికి అందరూ బలి అవుతున్నారు. తుడిచిపెట్టుకుంటూ వచ్చేస్తుంది. మీరు ఏ స్టేట్ అయినా చూడండి. మీకు నేను ఎప్పుడు వాళ్ళది 1, 2, 3 స్ట్రాటజీ నేను చాలా విశ్లేషణలో చెప్పాను. వాళ్ళు మొదలెట్టింది ఏంటంటే బెంగాల్ 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ని లేరాలి ఇప్పుడు అక్కడ. వీళ్ళు 2వ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ఎమర్జ్, ఫస్ట్ 3rd, తర్వాత 2nd వెళ్ళిపోయారు ఇప్పుడు. అలాగే మీరు కాంగ్రెస్ అహ్మద్ పటేల్ ఉన్నంత వరకు, లేదంటే మీరు గుజరాత్ చూసుకోండి, 1, 2, 3 స్ట్రాటజీలో వాళ్ళ శంకలో తిరిగే ఆమ్ ఆద్మీ పార్టీని తెచ్చి ఎత్తికెట్టుకున్నారు. 2వ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి మెడికల్ ఇచ్చారు పక్కబడేశారు. కానీ కాంగ్రెస్ పోయింది అక్కడ. వాళ్ళు ఏదైనా సామధాన దండోపేదాలు అంటారు చూడండి, ఆ ఫార్ములాలో ఎలిమినేషన్ అన్న దాంట్లో కొన్ని కనుమరుగైపోతాయి. ఎలా చెక్ పెట్టాలో జాగ్రత్త చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు యాజ్ ఇఫ్ వైఎస్ఆర్సీపీ లేదు అన్న ప్రాస్పెక్ట్ ఉంటుంది. అది ఎలా బూమరంగ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా జరగచ్చు. అంటే నాకు ఈ 2 పార్టీల్లో ఏదో ఒకటి తేడా కొడుతుంది. జనసేన ఎనీ టైం విలీనం పార్టీ, అది దాని గురించి పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. ప్రైమరీ మోటో నెక్కరమైన ఓటు బ్యాంకులు కలిగిన 3 టర్మ్స్ బట్టి ప్రూవ్ చేసుకుంటున్న 2 పార్టీలు అయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వైసీపీ టీడీపీ. సో దీంట్లో దేనికి ఉపద్రవం ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా లీడ్ చేస్తుంది అనేది చాలా క్రూషియల్ కాబోతుంది. ఇది మీకు ఒకటి, ఆ నరేంద్ర మోడీ అనే వ్యక్తి టార్గెట్ ఏంటంటే ఇండియాకి 4వ అవడం ముఖ్యమంత్రి వాళ్ళే, ప్రధానమంత్రి వాళ్ళే. సో ఆ రికార్డు కోసం ఖచ్చితంగా జమిలీ ఉంటుంది. పాసిబుల్ ఉంటుందా? ఛాన్స్ సార్ వెరీ గుడ్. అమ్మమ్మ నెహ్రూ రికార్డ్ ఎగిరిపోవాలి. యూపీ ఎలక్షన్స్ తర్వాత మారుస్తారు. యూపీఏ నేను చెప్పలేను, కానీ యూపీతో పాటు ఉన్న ఛాన్స్. ఎందుకంటే యూపీఏ గేమ్ చేంజర్. అవును, మెయిన్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సో ఆ పాసిబిలిటీస్ కాంగ్రెస్కి గేలాట్లాట కూడా ఉన్నారంటే మరి యూపీని అన్నింటి మర్చిపోవడమే. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా అయిపోయింది. దారుణం కాదు, దైద్యంగా ఆ ముసలోళ్ళు వదలరు. సరే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తున్నానండి. ఈహటి.